తమిళ్ టాప్ హీరోస్‌లో ఒకరైన 'అజిత్' గారు నటించిన సినిమా 'పెడామిర్చి'. దీని తెలుగు వర్షనే పట్టుదలగా ఈ రోజైతే రిలీజ్ అయింది. ఇక దీనికి దర్శకత్వం వహించింది మగిల్ తిరుమని, అలాగే సంగీతం అందించింది అనిరుద్ రవిచందర్, ఛాయాగ్రహణం వచ్చేసి ఓంప్రకాష్. ప్రొడ్యూసర్స్ వచ్చేసి దీనికి సుభాస్కరన్. తెలిసిందే కదా, ఆయన పెద్ద పెద్ద భారీ సినిమాలు చాలా అయితే ప్రొడ్యూస్ చేశారు. ఇక సినిమా కథ గురించి మాట్లాడుకుంటే మనం అజిత్ మరియు త్రిష ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్‌గా కొన్ని ఏళ్ళు తన జీవితాన్ని అయితే కొనసాగిస్తారు. ఒక 12 ఏళ్ల తర్వాత వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ వచ్చేసి వాళ్ళు విడిపోవాల్సొస్తది. ఆ విడిపోయే క్రమంలో త్రిష ఇంటికి మన అజిత్ గారు డ్రాప్ చేయాల్సొస్తుంది. ఆ డ్రాప్ చేసే తరుణంలో హీరోయిన్ కిడ్నాప్ అయితే ఏం జరిగింది? ఆ కిడ్నాప్ అయిన తర్వాత హీరో తిరిగి మళ్ళీ హీరోయిన్‌ని పొందాడా లేదా? ఆ పొందే క్రమంలో ఏర్పడిన పరిస్థితులేంటి? అసలు ఈ మధ్యలో విలన్‌గా ఉన్న అర్జున్ మరియు రెజీనాల పాత్ర ఏంటి? అనేది తెర మీదనే చూడాల్సింది. ఇదండి సింపుల్‌గా చెప్పాలంటే ఒక కిడ్నాప్ అయిన తన భార్య కోసం వెతుక్కుంటున్న ఒక భర్త కథ ఇది. సింపుల్‌గా మాట్లాడుకోవాలంటే, ఆ మధ్యలో ఏర్పడిన పరిణామాలన్నీ ఈ సినిమాలో ఏంటనేది తెలుసుకోవాల్సిందే. ఇక ఈ సినిమాలో ముందుగా పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే అంత గొప్పగా నాకేం అనిపించలేదు ఏయి కూడా. ఎందుకంటే అజిత్ గారి ఇలాంటి రెగ్యులర్ మాస్ సినిమాలో దీనికి మించిన పర్ఫార్మెన్స్‌లే చూసాం. ఇందులో కూడా అలాగే అనిపించింది తప్ప కొత్తగా అయితే ఏమనిపించలేదు. త్రిష రోల్ అయితే తనకిచ్చిన రోల్‌లో చాలా బానే చేశారని అనుకోవచ్చు. అర్జున్ గారైతే పర్లేదు ఓకే అనిపించుకుంటున్నారు. అంతకు మించి ఇంకేం కొత్తగా చెప్పడానికి అయితే ఈ సినిమాలో ఏం లేదు. సరిగ్గా ఇంకా ఎక్కువగా ఏమన్నా మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉందంటే మ్యూజిక్ కోసం. అంటే అంత చేశారని కాదు, ఈ సినిమాకి అంత బాగా కుదరలేదు. మేబీ అనిరుద్ అయితే ఏదైనా మంచి బ్లాక్ బస్టర్ సినిమా వస్తుందంటే 2 రోజుల ముందే తనైతే ఒక ట్వీట్ పెడుతూ ఉంటాడు. బహుశా ఈ సినిమా కోసం ఆ ట్వీట్ ఎలాంటిది వేయలేదంటే దాని అర్థం మనం సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఆశించదగిన పాటలైతే రాలేదు. ఏదో సోసోగా ఉన్నాయి. బీజీఎం కూడా అక్కడక్కడ పర్లేదనిపించింది కానీ ఆశించిన స్థాయిలో అయితే లేదు. మేబీ సినిమాని బట్టి అనిరుద్ కూడా బీజీఎం ఇస్తాడు కానీ సినిమాలో అంత స్టఫ్ లేకపోతే ఆయన ఎక్కడి నుంచి తెస్తాడనిపించింది నాకైతే చూసిన తర్వాత. ఫస్ట్ హాఫే యావరేజ్‌గా అనిపిస్తది. ఇక సెకండ్ హాఫ్ అయితే మనల్ని ఓపికని పరీక్షిస్తది. ఎందుకంటే ల్యాగ్ సీన్స్ ఉంటాయి. చాలా స్లోగా ఎళ్తది. స్క్రీన్ ప్లే అసలు బేసిక్‌గా ఇలాంటి థ్రిల్లర్స్‌కి ఎలా అంటే ఒక రేసీగా ఉంటేనే మనకు నచ్చుతది. ఇంత స్లో సీన్స్‌తో మనల్ని ఆకట్టుకోవడం అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ వచ్చేసి ఎప్పుడో 1970లో రిలీజ్ అయిన సినిమాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి అంత ఓల్డ్ స్టోరీ తీసుకొని ఇందులో ఏముందని ఎంచుకున్నారో నాకైతే అర్థం కాలేదు. సింపుల్‌గా ఒక్క మాటలో ఈ సినిమా కోసం మాట్లాడుకోవాలంటే అజిత్ గారి స్థాయికి తగ్గ సినిమా అయితే కాదిది. పట్టుదల. ఒక మాటలో చెప్పాలంటే పట్టులేని కథ. అది మీరు గనుక ఈ సినిమా చూస్తే మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థాంక్ యూ.